ఈ జూన్ 4కు ఒక ప్రత్యేకత ఉంది. జూన్ 4, 2024 ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం దేశమంతా వచ్చాయి ఫలితాలు. మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయ్యే విధంగా ఫలితాలు వచ్చాయి. ప్రమాణ స్వీకారాలు అవ్వాలి, తర్వాత చేశారులే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం విస్పష్టమైన తీర్పుని వెలువరించారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని తీసి 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తూ ఇవాళ తీర్పుని వెలువరించారు. అందులో తెలుగుదేశం పార్టీకే సింగిల్గా 135 సీట్లు వచ్చాయి. దీంతో జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. 151 నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11 మిగిలాయి. సరే, ఓకే, ఫలితాలు వచ్చాయి, ఇవాళ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ అధికారం జూన్ 12వ తేదీ అంటే ఇవాళ తర్వాత 8 రోజుల తర్వాత ప్రమాణ స్వీకారం జరిగింది. అప్పటి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ కూడా అంటే గత సంవత్సరం ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ సంవత్సరం ఆయన వెన్నుపోటు దినంగా ఇవాళ పాటించాడు రాష్ట్రమంతా. సరే, వెన్నుపోటు దినంగా పాటించాడు. ఏం పాటించాడు, ఏం చేశాడు అని అంటే ప్రతి జిల్లా కేంద్రంలో వాళ్ళు 10 మందో 20 మందో వైసీపీ కార్యకర్తలు వెళ్ళి కలెక్టర్కి ఒక మెమరాండం ఇచ్చారు. మీద హామీలు నెరవేర్చలేదని, ఇంకేదో ప్రభుత్వం మీద తప్పలేదు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ విధానాలని తప్పుపట్టడం కానీ, లేకపోతే ప్రభుత్వ విధానాలు లేదా హామీలు అమలు చేయకపోవడం మీద వాళ్ళు మూమెంట్ తీసుకోవచ్చు, పోరాడవచ్చు, పోరాడాలి కూడా, తప్పేం లేదు. కాకపోతే వెన్నుపోటు దినం అని ఎందుకు పేరు పెట్టాడో దానికి నిన్న కూడా ఈ చర్చ వచ్చింది. ఆ మాటకు వస్తే ఈయన వారం రోజుల క్రితమే ప్రకటించాడు జూన్ 4ను వెన్నుపోటు దినంగా ఆచరిస్తామని. ఎవరిని అంటున్నావు నువ్వు వెన్నుపోటు పొడిచారని? నీకు అధికారం ఇవ్వలేదని ప్రజలు నీకు వెన్నుపోటు పొడిచారని నువ్వు ప్రజల్ని నిందిస్తున్నావు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని అనుకునే మన భారత ప్రజాస్వామ్యంలో నువ్వు నీకు అధికారం ఇవ్వలేదని ప్రజలు నీకు వెన్నుపోటు పొడిచారని నువ్వు వాళ్ళ మీద ఒక పెద్ద నింద వేస్తున్నావు. దీనికి వెన్నుపోటు దినమని పేరు పెట్టవసరలా ఒకటి. రెండోది, ఒకవేళ ప్రభుత్వ విధానాలను విమర్శించాలి అని అంటే నువ్వు ఈ 11 నెలల్లో చాలాసార్లు చేసావు ఆ పనులు. ఆంధ్రప్రదేశ్లో చేసావు, విజయవాడలో చేసావు, మంగళగిరిలో చేసావు, తాడేపల్లిలో చేసావు, గుంటూరులో చేసావు. అసలు ఈ ప్రభుత్వం గద్దెక్కిన తర్వాత ఒక 20 రోజులకో 4 రోజుల లోపే ఢిల్లీలో కూడా దీక్ష చేసావు. వెళ్ళి చేస్తూనే ఉన్నావు, తప్పేం లేదు, చెయ్యి. కానీ ఇవాళ ఎందుకు చేసావు అని అంటే నీ కాన్సెప్ట్ ఏంటని అంటే ఇవాళ తీర్పులు వచ్చాయి కాబట్టి, గత సంవత్సరం ఈ రోజున తీర్పు వచ్చింది కాబట్టి. తీర్పు వచ్చిన రోజున నువ్వు ఏ కాన్సెప్ట్తో చేసావు? ప్రజలు నీకు అధికారం ఇవ్వలేదు, ఉన్న అధికారాన్ని పీకేశారు కాబట్టి ప్రజలు వెన్నుపోటు పొడిచారని చేశావు. తర్వాత ఏడాది పాలనను బేస్ చేసుకుని చేశావు అనడానికి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జూన్ 12న ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 12న. ఒకవేళ చేస్తే గీస్తే నువ్వు ఆ రోజున చేయాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు విజయోత్సవాలు చేయలేదే ఇవాళ. ఎందుకంటే ఇవాళ కాదు, జూన్ 12 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జూన్ 12 కాబట్టి ఆ రోజున చేస్తారు అనుకుంటున్నా నేనేమి చేయమని చెప్పట్లా, చేస్తారేమో అనుకుంటున్నా నేను. సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు విజయోత్సవ సంబరాలు చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు అని. ఆయన జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, సంపాదకుడిగా పనిచేశాడు, ప్రభుత్వానికి సలహాదారుగా చేశాడు, సకల శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన అసలు మరి ఏమో మరి
ఇవాళ విజయోత్సవం ఎందుకు చేస్తారు? వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి అధికారం తీసుకున్న రోజును కదా చేస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇంత చిన్న లాజికల్ ఎలా మిస్ అవుతున్నారు? చిప్పు పని మరి ఏమో, సారీ. సో ఈ పరిస్థితుల్లో ఆయన ఇవాళ వెన్నుపోటు దినంగా ఎందుకు చేశాడనేది ఒకటి. ఇక రెండవది, జనసేన ఇచ్చిన పిలుపు మేరకు జనసేన కార్యకర్తలు కానీ చాలా చోట్ల కూటమి పార్టీల కార్యకర్తలు అందరూ కలిసి పీడ విరగడైన రోజు అని చేశారు. డెఫినెట్గా అది చేయొచ్చు. ప్రజల తీర్పు వెలువడిన రోజే ఆ పీడని విరగడ చేశారు ప్రజలు. 5 సంవత్సరాలు నరకం చూపించిన ఆ రాక్షస ప్రభుత్వాన్ని ప్రజలు తీసి పక్కన పెట్టారు. దారుణంగా తీసి పక్కన పెట్టారు. ఎంత దారుణంగా తీసి పక్కన పెట్టారంటే, ఇంకొకడు ఎవడైనా ఆ ప్రజాస్వామిక పాలన చేస్తే ఎలాంటి చెంపదెబ్బ లాంటి ఫలితం ఇస్తాము అని నిరూపిస్తూ తీసి పక్కన పెట్టారు. జనసేన నాయకులు, మంత్రి నాదెళ్ల మనోహర్ పేరు పెట్టిన పేరు ఇది, పీడ విరగడ అయిన రోజు అని. అమరావతి ఊపిరి పీల్చుకుంది ఇవాళ ఈరోజే జూన్ 4 ఎప్పుడైతే ఫలితాలు వచ్చినాయో ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు అమరావతి ఉద్యమకారులు, రైతులు. వాళ్ళు పోలవరం ప్రాజెక్టు కింద ఆ ప్రాంతాల వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు, బలహీన వర్గాల వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు, దళిత వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి, మైనార్టీలు ఊపిరి పీల్చుకున్నారు. అందరూ, ఒక్కరని కాదు. రాచి రంపాన పెట్టావు కదా నువ్వు 5 ఏళ్ళు, వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు. సో ఇది అందుకే ఇప్పుడు ఆయన ఎవరో బకాసురుడు రోజు ఒక ఎడ్ల బండిని తీసుకురామని వచ్చి ఆ ఎడ్ల బండిలో ఉన్న అన్నం, ఎడ్ల బండో దున్నపోతుల బండో చెప్తారు. ఆ బండిని అంటే ఆ బండిలో తెచ్చిన అన్నాన్ని, ఆ దున్నపోతుల్ని తీసుకొచ్చిన మనిషిని కూడా తినేసేవాడంట. లేకపోతే నరకాసురుడు, ఇంకే చెప్తారు మన పురాణాల్లో రాక్షసులు. అలాంటివి పోయినాయి అని ఇవాళ పీడ విరగడ అయిన రోజుగా జనసేన పెట్టింది, కూటమి చేశారు వాళ్ళు. దానికి ఒక అర్థం ఉంది, అదొక కాన్సెప్టు. కానీ మీరు వెన్నుపోటు అని అన్నది జనాన్ని, ప్రజల్ని వెన్నుపోటు పొడిచారని ప్రజల మీద పడి ఏడ్చే పార్టీని, ప్రజల మీద పడి ఏడ్చే నాయకుడిని ఇక్కడే చూస్తున్నాం మనం. సో దీంతో పాటు వైసీపీ నేతలకి ఎంత దారుణమైన గుణపాఠాలు ఎదురవుతున్నాయంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్తే అక్కడ అల్లరి మూకలు లేదా రౌడీ సీట్లు ఉన్న వాళ్ళని పోలీసులు చేశారని, కొట్టారని ఆయన వెళ్తే అక్కడ దళిత సంఘాలు అడ్డుకున్నాయి, నిరసన వ్యక్తం చేశాయి రావద్దని. వైసీపీ నేతలను అయితే, జగన్ వెళ్ళాక వెనకాల వెళ్ళిన నేతలైతే అసలు దళిత సంఘాల దెబ్బకి వెళ్ళలేక తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత ఈ వారం 10 రోజుల్లోనే 3 నేతలు, సీనియర్ నేతలు, మాజీ మంత్రులు పోలీసుల మీద పెత్తనం చేయాలనుకున్నారు, పోలీసుల్ని భయపెట్టాలనుకున్నారు, పోలీసుల్ని తిట్టాలనుకున్నారు, వీలైతే కొట్టాలని కూడా అనుకున్నారు. కానీ పోలీసుల్లో ఎంత ధైర్యం వచ్చిందంటే, వాళ్ళు చట్టానికి ప్రతినిధులు కాబట్టి కొడితే ఊరుకునేది లేదా తిడితే ఊరుకునేది లేదు అని తిరగబడిన తీరు, లేదా బట్టలిప్పి నిలబెడతాం అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకి, లేకపోతే అరే ఉరే అని మాట్లాడే అప్పలరాజు, సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి, లేకపోతే అంబటి రాంబాబు మాజీ మంత్రి, లేకపోతే విడుదల రజని మాజీ మంత్రి, ఇట్లాంటి వాళ్ళు ఇష్టారాజ్యంగా అడ్డుకుంటుంటే వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించకుండా పోలీసులు ఏం తగ్గలేదు. ఒక్కటే చేసింది ఏంటంటే వాళ్ళ మీద కేసులు పెట్టలేదు, విధి నిర్వహణలో ఉన్న మమ్మల్ని అడ్డుకున్నారని కేసు పెడితే లోపలికే, జైలుకే. ఇంకా అది పెట్టలేదు, ఇంకా సంతోషించాలి. సో ఈ తెగింపు కూడా పోలీసులో వస్తోంది. ఇక మిగిలింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కూడా తప్పదు, అది ఏదో ఒక రోజు ఆయన బట్టలు ఇప్పుతాను, అది చేస్తాను, ఇది చేస్తానంటే ఎక్కడో తగులుతుంది షాక్. రియలైజ్ అయితే మంచిది. సో ఈ పరిణామాలన్నిటి మీద ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.